మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దాదాపుగా ప్రతి ఏరియాలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని డిమాండ్లతో వారి యొక్క విన్నపాల్ని నిర్విరామంగా కొనసాగిస్తూ దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఆవేదన చెందుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీడీఓ ఆఫీసులో 11 రోజులకు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వంట వార్పుతో ప్రత్యేకమైనటువంటి నిరసనలు, వినూత్న కార్యక్రమాలతో వారి యొక్క వారిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే గత 12 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. తెలంగాణ అవుట్ సోర్సింగ్ ద్వారా వీటిని తీసుకొని అంటే ఒక 4 సంవత్సరాలకు రెగ్యులైజ్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పి అప్పుడు వీళ్ళని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే 5 సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఎలాంటి అంటే రెగ్యులరైజ్ చేయకపోవడంతో కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే ఏవైతే తమ డిమాండ్ ఉన్నాయో అంటే విధానం ద్వారా తమ తీసుకున్నా గానీ రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల తమ నష్టపోతున్నామంటూ అయితే అంటే వెట్టి చాకిరీ అరకొర జీతాలు మాత్రమే ఇస్తున్నారని చేస్తున్నట్టు నేపథ్యం. అయితే ఏవైతే తమ డిమాండ్ ఉన్నాయో అంటే వెంటనే తెలంగాణ జూనియర్ పంచాయతీలు రెగ్యులర్ చేయడంతో పాటు జీతాలు కూడా 6 నెలల నుంచి ఇవ్వడం లేదంటూ కూడా ఆరోపణ. అయితే వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించి వెంటనే 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న తమ బకాయిలు జీతాలను కూడా చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులుగా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఒక రోజు రోడ్లు తర్వాత ఒక రోజు చెత్త చెదారం వేయడం, వినూత్నంగా తర్వాత ఒక రోజు రోడ్లపై వంట వార్పు చేయడం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హామీ రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు కొంత నిరుత్సాహాన్ని గురి చేస్తున్నారు. అయితే ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం గడ్డు పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. అయితే వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఏవైతే తమ న్యాయమైన డిమాండ్ ఉన్నాయో రెగ్యులరైజ్ చేయడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు రాజశేఖర్. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి మన ఒక ప్రకటన కూడా చేసింది. త్వరగా విధుల్లోకి చేరండి, లేకపోతే మిమ్మల్ని తొలగిస్తాను కూడా చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. రెగ్యులరైజ్ చేయడంతో పాటు పూర్తిగా తొలగించే పరిస్థితి కూడా ఉందని డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో వీరి యొక్క ఏదైతే నిరసన ఇంకా ముందుకు వెళ్ళే ఉధృతంగా మారే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అయితే ఈ నేపథ్యంలోనే అంటే నిన్న కీలకంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ 2-3 రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు తమ నిరసన కార్యక్రమాలు ఆపి విధుల్లో చేరాలని, లేకుంటే నిర్విఘ్నంగా ఎంతమంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీలు ఉన్నారో వాళ్ళని నిర్విఘ్నంగా తొలిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ తాటాకు చప్పుడులకు భయపడేది లేదంటూ తమ డిమాండ్ పరిష్కరించే వరకు ఈ ఉద్యమం చేస్తామని తమ న్యాయమైన డిమాండ్లని. అయితే ప్రభుత్వం ఏదైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శి 2018లో తీసుకున్నప్పటికీ ప్రభుత్వం ఏదైతే నియమ తాము విధుల్లో కొనసాగామని 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోవడంతోనే చేస్తున్నామని గత 12 రోజులుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం కూడా కొంత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నిన్న ఈ రోజు జారీ చేసిన ఈ హెచ్చరిక కూడా ఎటువంటి తామెవరు భయపడేది లేదంటూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు మాత్రం ఈ నిరవధి సమ్మెను కొనసాగిస్తామంటూ ఇంకా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది.